कृष्णो रक्षतु नो जगत्त्रयगुरुः कृष्णं नमस्याम्यहम्। कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः। ओम श्री गुरुभ्यो नमः। कृष्णो रक्षतु नो जगत्त्रयगुरुः कृष्णं नमस्याम्यहम्। कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः। कृष्णात् एव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहम्। कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष माम्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। ओम श्री गुरुभ्यो नमः। प्रिय భగవత్ బంధువులరా, మనము 10వ అధ్యాయాన్ని పూర్తి చేసుకుని, అంటే విభూతి యోగము. భూతి అంటే ఐశ్వర్యము, వైభవము. విభూతి యోగము విశేషమైన వైభవము, ఐశ్వర్యము. ఐశ్వర్యం అంటే మనో ఐశ్వర్యము, సద్గుణములతో కూడిన ఐశ్వర్యము. సత్వరజస్తమో గుణములకు అతీతముగా ఉండే మనస్తత్వమే ఐశ్వర్యము. అది మనం చర్చించుకున్నాం. ఒకసారి అందులో మనం చర్చించిన విషయాల్ని ఒక్కసారి మననం చేసుకుందాం. విభూతి యోగంలో పరమాత్మ తాను ఏ విధంగా సకల సృష్టిని తన అదుపులో ఉంచుకున్నాడు, సృష్టి స్థితి లయలకు తాను ఏ విధంగా కారకుడో అన్ని విశదముగా అర్జునునికి బోధిస్తూ కొన్ని ఉదాహరణలు చెప్పాడు. అంటే మన జీవితంలో మనకు ఉండే అనేక గుణాలన్నిటినీ ప్రసాదించిన వాడు ఆయనే. బుద్ధిర్జ్ఞానమసమ్మోహ క్షమా సత్యం దమశమః సుఖం దుఃఖం భవో భావో భయం చ అభయమేవ చ. బుద్ధి, జ్ఞానం, మోహానికి వ్యతిరేకం అసమ్మోహము, క్షమ, సత్యగుణము, దమము నియమం పూర్వకంగా ఉండడం, శమము శాంతియుతమైన జీవితం, సుఖం, దుఃఖం, భవ, అభావ, భయం, అభయము, వీటన్నిటిని సృష్టించింది నేనే. ఇవన్నీ నా బహుమతులు మీకు. వీటిని చక్కగా ఉపయోగించుకొని మీ జీవితాన్ని సార్థకం చేసుకోండి. ఇంకా ఏమిటంటే అహింస, సమతా, తుష్టి, తపోదానం, యశో యశః భవంతి భావా భూతానాం మత్త ఏవ పృథిగ్విధాః. అహింస, హింస మానసికంగా కానీ శారీరకంగా కానీ మన ప్రవర్తనలో ఎట్టి పరిస్థితుల్లో హింస అనేది ఉండకూడదు. పరుష వాక్యం ఉండకూడదు. దుష్టత్వం అనేది ఉండకూడదు. సమత ఉండాలి. తుష్టి ఉండాలి. తుష్టి అంటే సంతృప్తి, సాటిస్ఫాక్షన్, కంటెంట్మెంట్. సంతృప్తి ఉంటే మన మించిన భాగ్యవంతుడు లేడు. తపహ, తపం ఉండాలి. అంటే మెడిటేటివ్ పవర్, అంటే చేసే పని మీద కాన్సన్ట్రేషను, లగ్నమైన మనస్థితి. దానం ఉండాలి. యశస్సు, కీర్తి, ఇవన్నీ అశహ అంటే అయశః అంటే తప్పుడు పనులు చేస్తే మీకు బాధ కలిగించి అపకీర్తి కలిగించేవాడిని కూడా నేనే. భవంతి భావా భూతానాం మత్త ఏవ పృథిగ్విధాః అని ఆయన మనకి పరమాత్మ మనకి ఎక్స్ప్లెయిన్ చేసి, ఇప్పుడు ఏకాదశోధ్యాయంలో, ఏకాదశ సంఖ్యే పరమ పవిత్రమైన సంఖ్య. ఈ ఏకాదశ అధ్యాయము విశ్వరూప దర్శన యోగము. దీన్నే విశ్వరూప సందర్శన యోగము. సందర్శనమన్నా దర్శనమన్నా ఒకటే. సమ్యక్ దర్శయతి ఇది దర్శన అంటే దర్శనము. పరమాత్మ మనకి చూపిస్తాడు తన యొక్క స్వరూపాన్ని, విశ్వరూపాన్ని. మనము ఆ విశ్వరూపాన్ని సందర్శన చేసుకుంటాం. ఇప్పుడు మనకి పరమాత్మ యొక్క
విశ్వరూప దర్శనం అవుతోంది ఇందులో. ఈ విశ్వరూప సందర్శన యోగము ఏకాదశ అధ్యాయంలో మొట్టమొదట ఈ పరమాత్మ అన్ని బోధించి ఎన్నో ఉదాహరణతో బోధించిన తర్వాత అర్జునుల్లో ఉన్న ఆ నిరాశ, నిస్పృహ, భయం ఇవన్నీ పోయాయి. మారాడు మనిషి. అంచేత ఇప్పుడు ఏమంటున్నాడంటే మదనుగ్రహాయ పరమం గుహ్యాం అధ్యాత్మ సంజ్ఞితం యత్వయోక్తం వచస్తేన మోహోయం విగతో మమ. ఇప్పుడు చెప్తున్నాడండి అర్జునుడు ఫుల్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసంతో అంటున్నాడు, మత్ అనుగ్రహాయ పరమం గుహ్యం అధ్యాత్మ సంజ్ఞం. నా మీద నీకు ఎంతో అనుగ్రహం ఉంది, ఎంతో ప్రేమ ఉంది, దయ ఉంది. ఆ దయతో గుహ్యము రహస్యమైనటువంటి ఆధ్యాత్మిక విషయాలన్నిటినీ నాకు చక్కగా బోధించావు. యత్వయోక్తం వచస్తేన, నువ్వు బోధించినటువంటి నీ మాటల వల్ల, నీ బోధనల వల్ల మోహ అయం విగత, నేను మోహాన్ని చదించుకోగలిగాను. మోహాన్ని పూర్తిగా నాలోంచి పూర్తిగా భ్రమలన్నీ పోయాయి. నౌ ఐ యామ్ ఏ మ్యాన్ ఆఫ్ ఫుల్ ఇంటెలిజెన్స్, గ్రేట్ నాలెడ్జ్. ఈ నాలెడ్జ్ ఎవరిచ్చారు? పరమాత్మ కృష్ణ రూపంలో ఇచ్చారు. ఎంత కాన్ఫిడెంట్గా ఆత్మవిశ్వాసంతో చెప్తున్నాడు, పోయింది నాకు మోహం అంతా పోయింది. భవాప్యయౌ హి భూతానాం శృతౌ విస్తరసో మయా తత్వకమలపత్రాక్ష మహాత్మ్యమపి చావ్యయం. భవాప్యయౌ హి భూతానాం శృతౌ విస్తరసః మయా త్వత్తః కమలప్రత్యాక్ష మాహాత్మ్యం అపి చ అవ్యయం. మీరు నాకు జీవులలో నీవు అందరిలో వ్యాపించి ఉన్నావు అనేటటువంటి విషయాన్ని, నీ మహాత్మ్యాన్ని, అవ్యయమైనది, ఏనాడు నాశనము లేని మహోన్నతమైనటువంటి నీ మాహాత్మ్యాన్ని నేను అర్థం చేసుకున్నాను. అయితే ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన్యసేయది తచ్చక్యం మయా ద్రష్టుమితి ప్రభో యోగేశ్వర తతో మే త్వం దర్శయాత్మానమవ్యయం. ఫస్ట్ రిక్వెస్ట్ ఫ్రమ్ అర్జున. ఆయన ప్రార్థించారు ఒక విషయం గురించి. ఏమిటది? మన్యసే యది తత్ శక్యం మయా ద్రష్టుమితి ప్రభో. నువ్వు ఇంత చాలా నీ యొక్క గొప్పతనం గురించి చెప్పావు. సృష్టిలో అన్నీ నువ్వే, అంతా నువ్వే, మాదేం లేదు అని అర్థమైపోయింది. మరి నీ రూపం ఎంత గొప్పదో ఊహిస్తే మా ఊహకు అందేది కాదు. ఒక్కసారి నీ రూపాన్ని చూపించు కృష్ణ. యోగేశ్వర తతో మే త్వం, ఓ యోగేశ్వరుడా, మే నాకు, త్వం నీవు, దర్శయాత్మానం అవ్యయం, అవ్యయమైనటువంటి నీ స్వరూపాన్ని, విశ్వరూపాన్ని, భగవద్ రూపాన్ని, మహోన్నత రూపాన్ని నా ఈ మానవ కనులకు, మానవ నేత్రాలకు, మామూలు మనిషిని నేను నాకు చూపిస్తావా? చూపించు అని రిక్వెస్ట్ చేశాడు, ప్రార్థించాడు. అంటే పరమాత్మకు పూర్తిగా సరెండర్ అయ్యాడనమాట. శ్రీ భగవానువాచ పశ్య మే పార్థ రూపాణి శతశోధ సహస్రశః నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ. ఎంత మంచివాడంటే కృష్ణుడు ఒదిగిపోతాడండి. ఆయన కృష్ణ గురించినటువంటి ఎన్నో కథలు ఉన్నాయి. ఆయన ఈ భక్తులకి ఎంత ఒదిగిపోతాడో, ఎంత స్థాయి దిగిపోయి ఎక్కడ నిగర్విగా ఉండి ఏ మాత్రము తన యొక్క గొప్పతనాన్ని చూపించకుండా మామూలుగా ఉంటాడు అనేది పరమాత్మ యొక్క లక్షణం. అది మనం కాస్త చిన్న చిన్న అచీవ్మెంట్స్కి 4 రూపాయలు సంపాదించుకుంటే, 4 పేరు వచ్చే 4 మంచి పనులు చేస్తేనే మనంత గొప్పవాడు లేడు అనుకుంటాం. దీన్నే పెద్దలు కళ్ళు నెత్తికెక్కాయి అంటారు. అటువంటిది పరమాత్మ మహోన్నతుడు, మహామహిమాన్వితుడు. పశ్యమే పార్థ రూపాన్ని, చూడు నాయన నేను చూపిస్తాను నీకు అంటే హీ కేమ్ టు ది డౌన్ లెవెల్ ఆఫ్ అర్జున్.
రైట్, వెరీ గ్రేట్. శతశోధ సహస్రశ, ఒకసారి కాదు ఎన్నిసార్లు చూడాలన్నా చూపిస్తాను మీకు. నానా విధాని దివ్యాని నానా వర్ణాకృతిని చ, అనేక రకమైనటువంటి దివ్య విశేషాలు ఉన్నాయి నా రూపంలో. పరమాత్మ స్వయంగా చెప్తున్నాడు, నా రూపంలో అనేక విశేషాలు ఉన్నాయి. వందలు, వేలు, లక్షలు, కోట్లు, సహస్రం అంటే ఇక్కడ 1000 కాదు, కోటాను కోట్లని అర్థం చెప్పుకోవాలి. లెక్కలేని, మనం ఎస్టిమేషన్కి అతీతమైనటువంటి నానా వర్ణాకృతి, అనేక వర్ణములు కలిగినటువంటి నా రూపాన్ని చూపిస్తాను. పశ్య అంటే చూడుము. పశ్యాదిత్యాన్ వసూన్ రుద్రాన్ అశ్వినౌ మరుతస్తథా బహూన్యదృష్టపూర్వాణి పశ్చాశ్చర్యాణి భారత. ఓ భారత, పశ్య ఆదిత్యాన్, ఆదిత్యుల గురించి చెప్పాను నీకు. ఈ ఆదిత్యుల యొక్క ఉనికికి కారణం నేనే. ఆదిత్యులు అంటే మనం చెప్పుకున్నాం 33 కోట్ల దేవతలు. కోటి అంటే 37 పక్కన 33 పక్కన 7 సున్నాలు కాదు. కోటి అంటే సమూహము, బ్యాచ్. 33 కోట్లు, 33 సమూహాలు అంటే 33 నెంబర్ ఏంటంటే 12 ఆదిత్యులు 12, ఏకాదశ రుద్రుడు 11, అలాగే అష్టవసువులు 8, తర్వాత అశ్వనీ దేవతలు 2, ఇవన్నీ కలిపితే 33. వీటి పేర్లు కూడా మనం తెలుసుకున్నాం. ఈ ఆదిత్యులు వాళ్ళే మొత్తం సృష్టిలో ఉన్న అన్ని జీవరాశుల్ని, కీటకం దగ్గర నుంచి మహా గజం వరకు అన్ని జంతువులు, వృక్షాలు, ఒకటి కాదు అన్ని, జడ అజడ చల అచల, కదలగలిగేవి కదలలేనివి, 4 కాళ్ళు ఉన్నవి, 2 కాళ్ళు ఉన్నవి, అనేక కాళ్ళు ఉన్నటువంటివి, ఎన్ని రకాలైనటువంటి వెరైటీస్ ఆఫ్ బీయింగ్స్ ఉన్నాయో, సృష్టింపబడిన జీవరాశి ఉన్నదో, ఆ జీవరాశిని పరిపాలించడం కోసం నేను నియమించిన దేవతా మూర్తులు 33 కోట్ల దేవతలు, 49 వాయువులు, ఇలాగ చాలా ఉన్నాయి. వాటి అన్నిటినీ నా శరీరంలో చూడు. ఇప్పుడు పశ్య ఆదిత్యాన్, పశ్య వసూన్, పశ్య రుద్రాన్, పశ్య అశ్వినౌ, పశ్య మరుతః బహూన్యదృష్టపూర్వాణి పశ్చాత్ సర్వాణి చర్యాణి భారత. ఇవి చర్య, ఏదో ఒక పనిలో చర్యలో మునిగి ఉంటాయి. ఇవే మనకి ఇప్పుడు 33 కోట్ల దేవతలే మనకి ఆకలి పుట్టించేది, నిద్రనిచ్చేది, శరీరాన్ని పెరిగేలా చేసేది. తర్వాత భార్యాభర్తల్లో భార్యకి గర్భాన్ని ప్రసాదించి గర్భంలో జీవి పెరిగేలా చేసేది. ఆ విధంగానే అనేక రకాలైనటువంటి సకల జీవరాశులకి వాటి ఆయుధాన్ని, వాటి ఆహారాన్ని, వాటి జీవిత గమనాన్ని ఇచ్చేది ఈ 33 కోట్ల దేవతలు. నా అసిస్టెంట్స్లో కొంతమంది, వీళ్ళు ఫుల్ కాదు, ఇంకా చాలామంది ఉన్నారు. 49 వాయువులు ఉన్నాయి, మరుత్ గణం అంటారు. కాబట్టి వీటన్నింటినీ చూడమంటే ఇవన్నీ పరమాత్మ శరీరంలో మన కంటికి కనపడతాయి. మన అంటే అర్జునుడికి ఆ వరం ఇచ్చాడు. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం, మరొక విషయం ఉంటుంది. అది అర్జునుడితో పాటు మరొకరు ఉన్నారు, చూస్తున్నారు. అది ఎవరు ఒక్కసారి మరి గ్రహిద్దాం కొద్దిసేపు అయ్యాక. ఏహైకస్థం జగత్కృష్ణం పశ్చాద్య సచరాచరం మమ దేహే గుడాకేశ ద్రష్టమిచ్చసి. కాబట్టి నువ్వు చూడదలుచుకుంటే ఇవన్నీ చూడు నాయనా. నతు మాం కశ్యక్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుషా దివ్యం దదామి తే చక్షు పశ్య మే యోగమైశ్వరం. ఇక ఒక ముఖ్యమైన పాయింట్ ఉంది, ఏమిటంటే నతు మాం శక్యసే ద్రష్టం. ఇప్పుడు నువ్వు చూడగలనా అని నువ్వు భావిస్తావు. ఏంటంటే నీవి మానవ నేత్రాలు. భగవత్ రూపాన్ని చూడాలి అంటే మానవ నేత్రాలకు ఆ సామర్థ్యం ఉండదు. కాబట్టి స్వచక్షుష నీ నేత్ర చూడలేవు. కాబట్టి దివ్యం దదామి తే చక్షు, నీకు దివ్య చక్షువుల్ని ఇస్తాను, జ్ఞాన నేత్రాన్ని ఇస్తాను. నా రూపాన్ని చూడగలిగే నేత్రాలని నేను ప్రసాదిస్తున్నా. ఫస్ట్ నువ్వు క్వాలిఫై అవ్వాలి చూడడానికి. నీకు తగిన
ఆ అదృష్టము దక్కాలి. హక్కు నీకు దక్కాలంటే దానికి తగిన జ్ఞాన నేత్రం నేను నీకు ఇస్తాను. పశ్యమే యోగం ఐశ్వర్యం. ఐశ్వర్యమైనటువంటి విభూతి కలిగినటువంటి యోగముతో నిండినటువంటి ఆ జ్ఞాన నేత్రములతో నీవు నన్ను చక్కగా చూడగలవు అని పరమాత్మ అర్జునునికి ఈ విధంగా చూడమని ఒక అవకాశం ఇచ్చారు. ఈ విషయాలన్నీ ఎవరు చెప్తున్నారు? సంజయుడు చెప్తున్నారు. ఎవరికి? ధృతరాష్ట్రుడికి. అంటే సంజయుడు పరమాత్మ యొక్క విశ్వరూపాన్ని సందర్శించి దాన్ని పూర్తిగా వర్ణించగలిగితే తప్ప సంజయుడు చెప్తున్న విషయము ధృతరాష్ట్రుడికి అర్థం కాదు. కాబట్టి సంజయుడు పరమాత్మ విశ్వరూప దర్శనాన్ని అర్జునుడితో పాటు స్వయంగా చేసుకునే అదృష్టము సంజయునికి దక్కినది. సంజయుడు కూడా చాలా మహోన్నతుడే. ఎందుకు? ఆయన కర్మయోగి. తన పని తను చేసుకుంటూ పెడతాడు, ఫలం మీద దృష్టి పెట్టడు. అందువల్లే సంజయుడికి ఆ అదృష్టం దక్కింది. సంజయ ఉవాచ ఏవముక్త్వా తతో రాజన్ మహాయోగేశ్వరో హరి దర్శయామాస పార్థాయ పరమం రూపమైశ్వరం. ఓ ధృతరాష్ట్ర, ఇలా చెప్పి పరమాత్మ, కృష్ణ పరమాత్మ ఎవరైతే మన అర్జునుడు ఉన్నాడో ఆ అర్జునుడికి ఆ యోగేశ్వరుడు ఏంటంటే హరి తన రూపాన్ని ప్రదర్శించాడు. ఆ పార్థుడు ఆ రూపాన్ని అవలోకించడం, సంభ్రమ ఆశ్చర్యాలతో చూడడం ప్రారంభించాడు. ఎలా ఉంది ఆ రూపం? అనేక వక్ర నయనం, అనేకాద్భుత దర్శనం, అనేక దివ్యాభరణం, దివ్యానేకోద్యతాయుధం, దివ్యమాలాంబరధరం, దివ్యగంధానులేపనం, సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతోముఖం. అనేక వక్ర నయనం. వక్రము అంటే ముఖములు. 1, 2, 100, 1000, 1,00,000, కోటి. కోటాను కోట్ల ముఖములు. ముఖము అనగానే అందులో నయనాలు ఉంటాయి, నేత్రాలు ఉంటాయి. కాబట్టి అనేక నయనం, అనేక అద్భుత దర్శనం, అనేక దివ్యాభరణం, దివ్యమైన ఆభరణాలు ఎన్నో ఆ పరమాత్మ శరీరానికి ఉన్నాయి. ఇక్కడ ఆభరణం అంటే నగలు అని ఒక అర్థం చెప్పుకుంటూనే, ఆభరణం అంటే మానవునికి మామూలుగా మనకి ఈ ఏవైతే మన అవయవాలు ఉన్నాయో ఇవన్నీ కూడా ఆభరణాలే. ఇవి లేకపోతే మన జీవితమే లేదు. మరి మానవునికే ఇంత తప్పనిసరిగా ఎంతో సేవ చేసే మనకి అవయవాలు ఇచ్చినటువంటి పరమాత్మ, మరి ఆ పరమాత్మకి ఏ విధంగా ఉంటుంది అంటే, ఆభరణం అంటే పరమాత్మ యొక్క శారీర సంబంధమైనటువంటి అనేక అవయవాలు, ఆభరణాలు కూడా. అనేక దివ్యాభరణం, దివ్యానేకోద్యతాయుధం, ఆభరణాలతో పాటు ఆయుధాలు కూడా ఉన్నాయండి. 1, 2 కోటాను కోట. ఈ ఆభరణాలు ఏంటి? భక్త కోటి అన్నమాట. ఆయుధాలు ఏంటి? దుష్ట శిక్షణ కోసం ఆయన ఉపయోగించేటటువంటి మనకు వేసే శిక్షలు. మామూలు అర్థం తీసుకుంటే అన్ని ఆయుధాలు. భౌతికంగా తీసుకుంటే ఎన్నో ముఖాలు, ఎన్నో నేత్రాలు, ఎన్నో అవయవాలు సమూహము, అనేక ఆయుధాలు, ఆభరణాలు. దివ్య మాల్యాంబరధరం, ఎన్నో మాలలు. మాలలు అనగానే అర్థమేమొస్తుంది? పుష్పమాలలు. పుష్పాలంటే పుష్పాలు కొన్ని అనేక రకాలైనటువంటి పుష్పాలు అనేక రకాలైనటువంటి వృక్షాల ద్వారా వస్తాయి, మొక్కల ద్వారా వస్తాయి. కాబట్టి ఆ మొక్కలు, చెట్లు అన్నీ కూడా ఆయన యొక్క పుష్పమాలలే. దివ్య గంధానులేపనం, అనేక పరిమళాలు. పరిమళాలు ఎక్కడి నుంచి వస్తాయి? పుష్పాలు ఉన్నాయంటే పరిమళం ఉంటుంది. కాబట్టి సృష్టిలో చిన్న పెద్ద అన్నీ కూడా ఆయన రూపంలో ఉన్నాయి. అంటే విశ్వమంతా పరమాత్మ వ్యాపించి ఉన్నాడు. ఆ వ్యాపించి ఉన్న పరమాత్మని అర్జునుడు పరమాత్మ ప్రసాదించిన జ్ఞాన నేత్రంతో సందర్శించాడు, చూసి తరించాడు.
సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతోముఖం. ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందండి, ఎంతో ఆశ్చర్యంలో ఆయన ఒళ్ళు పులకరించిపోతుంది. దివి సూర్య సహస్రస్య భవేద్యుగపతిస్థిత యది భాసహృదృశా స్యాత్ భావస్తస్య మహాత్మనః. దివి సూర్య సహస్రస్య. దివి ఆకాశమునందు. ఆకాశం అంటే ఇద్దరు వ్యక్తులు కూర్చుంటే వాళ్ళ మధ్య ఉండేది ఆకాశమే, అంటే శూన్యమే. అలాగే ఒక గది నిండా శూన్యమే, పైన శూన్యమే, ఆకాశం అంతా శూన్యమే. ఎక్కడ శూన్యము లేకపోతే మనకి జీవితమే లేదు. దీని పేరే ఆకాశం. ఈ ఆకాశంలో సూర్య సహస్రస్య కోటాను కోట్ల, అంటే వేలాది, సహస్రం అంటే లెక్కలేనన్ని సూర్యులు ఉన్నారు. సూర్యుడు ఎవరు? నక్షత్రాల్లో భూమికి దగ్గరగా ఉన్న చిన్న నక్షత్రం. ఇక్కడ సూర్య సహస్రం అంటే కోటాను కోట్ల, మనకి తెలియని, మన భావానికి అందనటువంటి, అంచనానికి దొరకనటువంటి అనేక కోటాను కోట్ల నక్షత్రాలన్నీ కూడా నాలోనే ఉన్నాయి. ఐ ఆమ్ ది డ్వెల్లింగ్ ప్లేస్, రెసిడెన్షియల్ ప్లేస్ ఆఫ్ ఆల్ ది స్టార్స్. నాట్ ఓన్లీ స్టార్స్, వాట్ ఎవర్ యూ థింక్, యూ ఇమాజిన్, దే ఆర్ దేర్ ఇన్ మై బాడీ. దట్ మీన్స్ ఐ ఆమ్ పరమాత్మ. పరమాత్మ ఏ రూపంలో ఉన్నాడు? విశ్వరూపములో ఉన్నాడు. ఆ విశ్వరూపంలో ఉన్న పరమాత్మని మనము కనులు మూసి ధ్యానిస్తే అదే జ్ఞాననేత్రం. అప్పుడు మనకు అనిపించినటువంటిదే విశ్వరూప సందర్శనం. ఇది ఇందులో ఉన్న అంతరార్థం. యది భాసదృశా స్యాత్ భావస్తస్య మహాత్మనః. కాబట్టి మహాత్ములందరూ కూడా విశ్వరూప సందర్శన జ్ఞాననేత్రంతో చేస్తారు. నీవు కూడా ఆ విధంగా నేను ఏ ప్రకాశంలో ఎవరు సాటి లేనటువంటి సూర్యుడు లాంటి వాళ్ళే కొన్ని కోటాను కోట్ల నక్షత్రాలు ఉన్నాయంటే పరమాత్మ యొక్క ప్రకాశం ఎంత గొప్పది ఊహకందదు. తతః సవిస్మయావిష్టో హృష్టరోమా ధనంజయ. ధనంజయుడు అంటే అర్జునుడు విస్మయుడైపోయాడు ఆ విశ్వరూపాన్ని దర్శించి. నోట మాట రావట్లేదు. హృష్టరోమా, ఆ రోమాలన్నీ నిక్కబొచ్చుకున్నాయి, ఒళ్ళంతా పులకరించిపోయింది, శరీరం అంతా కూడా పులకరించిన గాత్రం అయిపోయింది. గాత్రం అంటే శరీరం. పులకిత గాత్రుడైన అర్జునుడు ప్రణమ్య శిరసాదేవం, శిరస్సు వంచి నమస్కారం చేశాడు వినయంగా. ఇంకా వినయం అంటే కళ్ళమంటలు నీళ్ళు వచ్చేస్తున్నాయి. అయ్య బాబోయ్, కృష్ణుడంటే ఇదా. కృతాంజలిరభాషత, అంజలి నమస్కారం చేసి ఈ విధంగా అంటున్నాడు. అర్జున ఉవాచ పశ్యామి దేవాంస్తవ దేవదేహే సర్వాంస్తథా భూత విశేష సంఘాన్ బ్రహ్మాణమీశం కమలాసనస్థం ఋషీశ్చ సర్వ అనురాగాంశ్చ దివ్యాన్. పశ్యామి, చూస్తున్నా కృష్ణ పరమాత్మ, దేవా తవ దేవదేహే, నీ దేహమునందు, సర్వాన్ తథా భూత విశేష సంఘం, అన్ని రకాల జీవరాశులను చూస్తున్నా. కీటకాల దగ్గర నుంచి గజాలు, పర్వతాలు, వృక్షాలు అన్నీ కనపడుతున్నాయి. బియాండ్ మై కెపాసిటీ, మై కౌంట్, మై ఎస్టిమేషన్. మ్యాథమెటిక్స్ ఈజ్ జీరో హియర్. బ్రహ్మాండమీశం కమలాసనస్థం. ఒక పక్కన కమలములో కూర్చొని ఉన్నటువంటి వాడిలాగా, కమలాసనస్థులాగా కనిపిస్తావు. ఇంత విశ్వరూపము. ఒక చిన్న పువ్వులో కనిపించినట్టు కూర్చున్నట్టుంటావు. చిన్న ఒక ఆదిశేషుని మీద కూర్చున్నట్టు కనపడతావు. కానీ ఇంత పెద్ద రూపము నీ నిజముగా ఆశ్చర్యంగా ఉంది నాకు. ఋషీంశ్చ సర్వాన్ రగాంశ్చ దివ్యాన్. ఋషులందరూ కనపడుతున్నారు. నేను ఎరిగిన వశిష్ఠ, విశ్వామిత్రులు కూడా నీలో కనపడుతున్నారు. అంతకుముందు ఉన్నటువంటి పెద్దవాళ్ళు, గొప్ప గొప్ప వాళ్ళందరూ కనపడుతున్నారు. వ్యాసుడు కూడా కనపడుతున్నాడు. తర్వాత మనకు వస్తుంది. లేని వాళ్ళు వీళ్ళందరూ పరమాత్మ స్వరూపంలోనే ఉన్నారు. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేదేంటి? గాడ్ ఈజ్ దేర్ ఎవరీవేర్. గాడ్ ఈజ్ గ్రేట్. దేవుణ్ణి మనం ఎట్టి కూడా తక్కువ అంచనా వేయకూడదు. అదే దేవుడు బీజ రూపంలో మనలో ఉన్నాడు, మనకి మంచి చెడ్డలు చెప్తున్నాడు. కాబట్టి ఆ దేవుడి మాట వినాలి.
ఇంకా అనేక బాహూదర వక్రనేత్రం పశ్యామి త్వాం సర్వతో అనంతరూపం నాంతం న మధ్యం న పునస్తనాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. అనేక బాహువులు, అనేక ఉదరాలు, అనేక భుజాలు, అనేక ఉదరాలు, అనేక వక్రాలు, మొహాలు, అనేక నేత్రాలు పశ్యామి కనపడుతున్నాయి, నాకు చూస్తున్నా. సర్వత అనంత రూపం, అనంతమైన రూపం నేను బాబోయ్. దీనికి ఎక్కడ మొదలు, ఎక్కడ తుది, ఎక్కడ ఇటువైపు అటువైపు, నథింగ్, వీ కెనాట్. నా కెపాసిటీ, నా శక్తి చాలదు. నా అంతం నా మధ్యం, దీనికి అంతం లేదు, మధ్యం లేదు. పునశ్చవాది పశ్యామి విశ్వేశ్వర విశ్వరూపం. నీ రూపం చూస్తుంటే దీన్ని ఏమీ, ఇది నేను ఒక చిన్న ఇసుక రేణువుని, ఒక పెద్ద ఎడారిలో ఒక చిన్న ఇసుక రేణువు ఎంత ఉంటుందో అంత కూడా కాదు నేను అన్న భావంతో పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. కిరీటినం గదినం చక్రిణం చ తేజో రాశిం సర్వతో దీప్తిమంతం పశ్యామి త్వాం దుర్నిరీక్షం సమంతాత్ దీపాన్ అలార్క జ్యుతిం అప్రమేయం. కిరీటాలు, ఎన్ని కిరీటాలు, ఒకటా రెండా? అంటే ఇక్కడ అంతరార్థం ఏంటి? పెద్ద పెద్ద రాజులంతా గొప్పవాళ్ళంతా కిరీటం పెట్టుకుంటారు. ఆ రాజు అనుకుంటారు నా కిరీటం చాలా గొప్పది. ఇలాంటి వందలాది కిరీటాలు, మహారాజులు పెట్టుకునే కిరీటాలన్నీ నీలో ఉన్నాయి. అంటే అర్థం ఏంటి? ఆ మహారాజులంతా నీలో ఉన్నారు. ప్రతి వ్యక్తి సృష్టిలో, భూమిపైన, విశ్వంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి, ప్రతి జీవి, ప్రతి జంతువు, ప్రతి కీటకం అందరూ నీలో ఉన్నారు. అంటే వాళ్ళెవ్వరికి కూడా వ్యక్తిత్వం అంటూ ప్రత్యేకముగా లేదు. నీ భాగమే వాళ్ళు, నీలో ఒక అణువే వాళ్ళు. అణోరణీయాన్ అంటారు. అణుబృహత్కుశ స్థూల గుణపుర్నిర్గుణో మహాన్ అంటారు విష్ణు సహస్రనామంలో. అణు రూపంలో ఉన్నావు, బృహత్ పెద్ద రూపంలో ఉన్నావు. కాబట్టి కిరీటాలు, గదలు, చక్రాలు అంటే దుష్ట శిక్షణ చేసే చక్రాలు, తేజోరాశి, దీప్తి, ఎంత వెలుగు వెలుగు వెలుగు, ప్రకాశం ప్రకాశం, ఇవన్నీ ఎక్కడ భరించలేనంత ప్రకాశం. నా జ్యుతి అంటే ఎంతో వెలుగుతో నిండిపోయింది అని భక్తితో ఒక ప్రార్థన చేశాడు. ఈ శ్లోకాన్ని మనం ఇప్పుడు చదవబోయే శ్లోకాన్ని ఒక ప్రార్థన కింద రోజు బట్టి మనం రోజు చదువుకుంటే చాలా మంచి శ్లోకం. ఇది ప్రార్థనకి తగిన శ్లోకం. ఇది ప్రార్థనా శ్లోకంలాగా మనం ఉపయోగించుకోవచ్చు. త్వమక్షరం పరమం వేదితవ్యం త్వమస్య విశ్వస్య పరం నిధానం త్వమవ్యయ శాశ్వత ధర్మగోప్త సనాతనస్వం పురుషో మతో మే. ఓ దేవా, దేవాదిదేవా, త్వం అక్షరం, నీకు క్షరము లేదు, నీకు వ్యయము లేదు, నిత్య శాశ్వతుడివి. పరమం వేదితవ్యం, ఎంత తెలుసుకున్నా ఇంకా ఎంతో తెలుసుకోవాలి అనేటటువంటి గొప్పతనం ఉన్నవాడు నీవే. త్వమస్య విశ్వస్య పరం నిధానం, నువ్వు విశ్వానికి మొత్తము దిక్కు నీవే, గమ్యము కూడా నీవే, నిధానము గమ్యము కూడా నీవే. మన పుట్టుక, మన బతుకు, మన గమ్యము, మన సృష్టి స్థితి లయ అన్నీ కూడా పరమాత్మే. ఇలాంటి మనలు వేలాది కోట్లాది ఉన్నటువంటివి. కాబట్టి త్వం అవ్యయ, నీకు వ్యయము లేదు, నువ్వు నిత్య శాశ్వతుడివి, ఎవర్ గ్రీన్, సనాతనం. సనాతన ధర్మం అంటే అది అర్థం. శాశ్వత ధర్మగోప్త, శాశ్వతమైన ధర్మాన్ని మా అందరికీ ప్రసాదించిన వాడు ఇది. సనాతన, సనాతన అంటే నిత్యము ప్రకాశవంతముగా ఉండేటటువంటి. అందుకని మన హిందూ ధర్మాన్ని సనాతన ధర్మము అంటారు. ఈ హిందూ ధర్మం ఎప్పుడో ఈ మధ్య ఎవరో పుట్టింది కాదు, ఎవరో ఒక వ్యక్తి వల్ల పుట్టింది కాదు. ఇది ఎప్పుడు పుట్టిందో ఎవరికి తెలియదు. సనాతనము, ఎవర్ గ్రీన్, నిత్య హరితము, ఆల్వేస్ న్యూ. వీ డోంట్ నో ది ఆరిజిన్, వీ డోంట్ నో ది ఎండ్. దట్ ఈస్ సనాతన ధర్మ. పురుషో మతో మే,
ఆనాది మధ్యాంతరమనంత వీర్యం అనంతబాహుం శశిసూర్యనేత్రం పశ్యామి త్వాం దీప్తహుతాశ వక్త్రం స్వతేజసా విశ్వమిదం తపంతం. అనాది మధ్య అంతం అనంత వీర్యం. ఆది లేదు, మధ్య లేదు, అంతం లేదు. మహావీర్య గుణముతో, వీరత్వముతో, సూర్యగుణముతో, మహాప్రకాశముతో శక్తిమంతమై ఉన్నటువంటిది. అనంత బాహువులు. బాహువులు లెక్క పెడదామంటే కొన్ని వేల సంవత్సరాలకు లెక్క పెట్టినా లేదు. శశి సూర్య నేత్రం. శశి చంద్రుడు నీకు కన్ను, సూర్యుడు ఒక కన్ను అని అందామా అనిపిస్తుంది, కానీ అది కూడా తక్కువే. పురుష సూక్తంలో చంద్రమా మనసో జాత చక్షుసూర్యో అజాయత ముఖాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాద్వాయురజాయత అని దేవుణ్ణి వర్ణిస్తారు. చంద్రమా మనసో జాత, మనస్సు చంద్రుడితో సమానం. చక్షు సూర్య అజాయత, కళ్ళు సూర్యుడు. అలాగా పురుష సూక్తంలో వర్ణించారు. అంటే ఇది ఈ పరమాత్మ యొక్క రూప సందర్శన యొక్క దాని యొక్క మహాత్మ్యమే. జ్యావా పృథివ్యోర్యమంతరం హి వ్యాప్తం త్వయేకైన దిశచ్చ సర్వాః దృష్టాద్భుతం రూప సమగ్రం తవేదం లోకత్రయం ప్రవ్యథితం మహాత్మం. ద్యావా పృథువులు. ద్యావా పృథువులు అంటే ఆకాశము భూమి. ద్యావా పృథువులు అంటే ఆకాశము భూమి. ద్యావా పృథువుల్లో ఇదం అంతరం హి. ఇక్కడ ఆకాశం భూమి అని చెప్పడం అంటే ఆకాశం అవతల కూడా పరమాత్మే, కానీ మన కంటికి కనపడుతున్నాడు కాబట్టి చిన్న ఊరికే ఈ ఉదాహరణ అంటున్నాడు, కానీ దీన్ని మించిన వాడు అనంతుడు అయినా. త్వయైకైన దిశశ్చ సర్వాహ, నీ అన్ని దిక్కుల్లోనూ నువ్వే ఉన్నావు. దిక్కులన్నీ మేమేదో 8 దిక్కులు అనుకుంటున్నాం. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. ఇది కాకుండా మళ్ళీ మూలలు ఈశాన్యము, నైరుతి, వాయువ్యము, ఇంకా ఇలాగే రకరకాలుగా చెప్పుకుంటున్నాం. కానీ ఆగ్నేయము ఇవన్నీ కూడా మేము ఊరికే లెక్కకి చెప్పుకుంటున్నాం. ఇదంతా నువ్వే, నీలో భాగాలే ఇవన్నీ. దృష్టాద్భుతం రూపం ఉగ్రం తవేదం లోకత్రయం. 3 లోకాలు నువ్వేనైనా. 3 అంటే భూలోకం, భువర్లోకం, సువర్లోకం. ఓం భూర్భువస్సువః గాయత్రి మంత్రంలో చెప్తారు. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అని గాయత్రి మంత్రంలో భూర్భువస్సువః. కానీ ఇదే కాదు, ఇంకా ఎన్నో లోకాలు ఉన్నాయి. మన యొక్క లిమిటెడ్ నాలెడ్జ్కి, మనకు సంకుచితమైన జ్ఞానానికి మనం అంటున్నాం. కానీ గాయత్రి మంత్రం మహాపవిత్రమైన మంత్రం. ఇందులో కూడా పరమాత్మ ఉన్నారు. ఈ గాయత్రి మంత్రము, గాయత్రి అంటే మహాదేవి, గాయత్రి దేవి, ఆ దేవిని కీర్తిస్తున్నటువంటి మంత్రం. ఇందులో సూర్య ప్రసక్తి కూడా ఉన్నది. కాబట్టి ఈ విధంగా భూర్భువ. ఇవి కాకుండా మామూలుగా పెద్దలు ఏం చెప్తారంటే భూలోకం, భువర్లోకం, సువర్లోకం, మనోలోకం, తపోలోకం, జపోలోకం, సత్యలోకం, ఇలాగ 7 సప్త లోకాలకు చెప్తారు. ఇంకా ఎన్ని ఉన్నాయో మనకి తెలియదు. ఇవన్నీ కూడా పరమాత్మే. రుద్రాదిత్యో వసవో ఏ చ సాధ్యా విశ్వేశ్వినౌ మరుతశ్చోష్మపాశ్చ గంధర్వయక్షాసుర సిద్ధసంఘ వీక్షంతే త్వాం విస్మితావశ్చైవ సర్వే. నాతో పాటు ఎంతమంది నీలోనే ఉండి నిన్ను ఆశ్చర్యంగా చూస్తున్నారు. నీలోనే ఉన్నారు, నిన్ను ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఎవరు? రుద్రులు, ఏకాదశి రుద్రులు, ఆదిత్యులు, ద్వాదశాదిత్యులు, వసువులు, అష్టవసువులు, అనేక విశ్వే దేవతలు అని ఉంటారు. విశ్వే దేవతలు మనకి ఆకలి పుట్టించి తృప్తిని పుట్టించేవాళ్ళు విశ్వే దేవత. వాళ్ళు మరుతులు, ఇలాగ గంధర్వులు, యక్షులు, సురులు, సిద్ధులు, వీళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయి నువ్వు నాకు చూపిస్తుంటే నీ విశ్వరూపాన్ని, వాళ్ళంతా కూడా నీ విశ్వరూపంలోనే ఉండి నీ విశ్వరూపాన్ని చక్కగా అవలోకించి ఆనందంతో నిన్ను ప్రార్థిస్తున్నారు. రూపం మహత్తే బహువక్త్రనేత్రం బహుబాహూరుపాదం. నీ బాహువులు సామాన్యమా? నీ ముఖములు సామాన్యమా? నేత్రములు దంష్ట్రాకరాళం, వీటితో పాటు
ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కల్పించేటటువంటి వీటితో పాటు బహుదంష్ట్రాకరాలు కోరలు కూడా ఉన్నాయి నాయన. నీకు కోరలు ఉంటే అది ఏమవుతుంది, శత్రువుల్ని నిర్మూలించడానికి ఉపయోగిస్తాయి. అంటే దుష్ట శక్తుల్ని నిర్మూలించేటటువంటి అవయవాలు కూడా నీలో ఉన్నాయి. దృష్టాలోక ప్రవ్యధితాస్తదాహం ఇంతవరకు అన్నది అది. దాంతోపాటు దంష్ట్రాకరాళాని చ తే ముఖాని, దుష్ట శిక్షణ కోసం అనేక రకాలైన కోరలతో, ఆ కోరలు ఉన్నటువంటి జంతువులు ఉంటాయి, వాటికి సృష్టి నీవే. అలాగే కొన్ని రకాలైన హింస చేసే జంతువులు ఉంటాయి, రకరకాలైన జీవాలు ఉంటాయి, వాటికి ఆ హింసా ప్రవృత్తి కూడా నువ్వే ఇచ్చావు. నువ్వు ఇవ్వనిది ఏమీ లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ గిఫ్టెడ్ బై యూ గ్రేట్ ఓ లార్డ్ ఆఫ్ ద యూనివర్స్. కాబట్టి ఆ భయంకర రూపాన్ని కూడా నేను చూస్తున్నాను ఇప్పుడు. ఇంతవరకు సంభ్రమాశ్చర్య పెంచేటటువంటి పెంపొందించే రూపాన్ని చూసా. ఇప్పుడు భయంకరమైన రూపాన్ని కూడా నేను చూస్తున్నా. దంష్ట్రాకరాళాని కాలానల సన్నిభాని దిశోన జానే నా లభేచ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస. నీలో ఇవన్నీ చూస్తున్నానంటే నువ్వు శిష్టరక్షణ ఎంత చక్కగా చేస్తావో, దుష్ట శిక్షణ అంత పద్ధతిగా, నియమానుసారముగా, న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా. ధర్మాన్ని ఎవరైతే రక్షించారో ఆ ధర్మానికి వ్యతిరేకులను కూడా శిక్షిస్తావు. ధర్మ రూపంలో నువ్వు ఉన్నావు. ధర్మో రక్షతి రక్షిత. కాబట్టి అది కూడా నేను చూస్తున్నాను. ఈ మాట ఎందుకు వచ్చిందంటే, అమీచత్వాం ధృతరాష్ట్రస్య పుత్రా, నీలో నాకు కౌరవులందరూ కనపడుతున్నారు. ఇప్పుడు కౌరవులేగా నా శత్రువులు. అంటే నా శత్రువులకు కూడా ఉనికినిచ్చిన వాడు నీవే, మాకు ఉనికినిచ్చిన వాడు నీవే, విశ్వమంతా నువ్వే. సర్వే సహైవి ఆవని పాల సంఘై, మొత్తం అందరిలో కూడా అందరూ కూడా నీలోనే ఉన్నారు. భీష్ముడు కనపడుతున్నాడు నీలో. ద్రోణుడు కనపడుతున్నాడు. సూతపుత్రుడు కనిపిస్తున్నాడు. సహా స్మదీయైరపి యోధముఖ్యై, వీళ్ళే కాదు, ఈ కౌరవుల యొక్క యుద్ధానికి వచ్చినటువంటి ఇక్కడ ఉన్నటువంటి యోధులు అనేక మంది, సామంతరాజులు, ఇతర రాజులు, కౌరవుల్ని సపోర్ట్ చేసేవాళ్ళు, మమ్మల్ని సపోర్ట్ చేసేవాళ్ళు, కౌరవులకి విరోధులు, మాకు విరోధులు, కౌరవుల మిత్రులు, మా మిత్రులు, అందరూ నీలో ఉన్నారు. అంటే అర్థం ఏంటి? పరమాత్మలోనే సకల సృష్టి ఉంది. ఇంత చక్కటి విషయాన్ని మనకి అందజేసిన ఈ శ్రీమద్ భగవద్గీత ఎంత చక్కటి మనకి అవగాహన ఏర్పరుస్తోంది జీవితాన్ని గురించి అనేది ఒక్కసారి ఆలోచించుకుంటే మనకి ముందు పులకితగాత్రం ఒళ్ళు పులకరిస్తుంది. వక్త్రాణితే స్వరమాణా విశంతి దంష్ట్రాకరాళాని భయానికాని కేచిత్ విలగ్నా దశనాంతరేషు సందృశ్యంతే చూర్ణితై ఉత్తమాంగై. కొంతమంది నీ కోరలకు బలైపోతున్నారు, కొంతమంది నీ ఆయుధాలకు బలైపోతున్నారు. అది కూడా కనపడుతుంది నాకు. అంటే ఏది జరగబోతోందో యుద్ధములో కొంతమందిని మేము సంహరిస్తాం. ఆ సంహారానికి గురయ్యేటటువంటి వాళ్ళంతా నీ దగ్గర కనపడుతున్నారు. అంటే ఇదంతా నీ నిర్ణయం అన్నమాట. నేను తెలివి తక్కువ వాడినై పిరికితనంతో నా వాళ్ళు వీళ్ళందరినీ నేను చంపను అని అన్నాను. చాలా తెలివి తక్కువతనము. ఇవన్నీ ముందే నువ్వు నిర్ణయించి నీ శరీరంలోనో భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో జరిగేదంతా నీ శరీరంలో జరుగుతోంది అని నేను కళ్ళారా చూస్తున్నా. నౌ ఐ హ్యావ్ రియలైజ్డ్ దట్ ఐ ఆమ్ నాట్ ది పర్సన్, ఐ ఆమ్ నాట్ ది డూవర్. కర్తవ్యం చేసేవాడిని నేను కాదు, కర్తవ్యం చేసేవాడు నేను కాదు. అందుకనే ఈ విషయంలో పెద్దలు ఏం చెప్తారంటే, రతన్ టాటా భగవద్గీత చదివి ఒక మాట చెప్పాడు.
Bhagavad-gita, I have studied Bhagavad-gita. What I have grasped is, I am not a doer. I am just only an enjoyer. I am not the man of decision. Everything is limited to God's grace and God's sentences. I am nothing before him. అని రతన్ టాటా లాంటి మహా మిలేనియర్, ప్రపంచంలోనే ఎంతో సంపన్నుల్లో ఒకడైన ఆయనే చెప్పారంటే మనకి ఏ రకమైన గర్వం, మనం ఎంత తక్కువగా, మనం ఎంత వినయంగా వంగి ఉండాలి అనేది ఆలోచించాలి. ఇదే విధంగా వివేకానందుడు, ఇదే విధంగా అనేక మంది, అబ్దుల్ కలాం మొదలైన వారు చాలా గొప్పవాళ్ళు భగవద్గీతని చదివి వంట పట్టించుకుని ప్రవర్తనలో ప్రతిబింబించినటువంటి మహానుభావులు అందరూ కూడా ఐ ఆమ్ నథింగ్, గాడ్ ఈజ్ ది గ్రేటెస్ట్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఆఫ్ ది గ్రేట్ అని చెప్పారు. యథా నదీనాం బహువో వేగా సముద్రమేవాభిముఖాద్రవంతి తథా తవామి నరలోకవీర విశంతి వక్త్రాణ్యభి విజ్వలంతి. ఈ నదులు, ఇప్పుడు నేను చెప్పే సింపుల్ పాయింటే, కానీ చెప్పాలనిపిస్తుంది చెప్తున్నా కృష్ణ. ఈ నదులన్నీ ఇలా ఇలా ప్రవహించడానికి కారణం నీ దయ. నదులు ఎక్కడి నుంచి వచ్చాయి? సముద్రాలు, సముద్రాల యొక్క ఆవిర్లోంచి. సముద్రాలు నీ దయ. యథా నదీనా బహువోంబు వేగా, అంబువేగా అంటే నీటి యొక్క వేగం. సముద్రమేవ అభిముఖాద్రవంతి, సముద్రం కేసి నదులన్నీ వెళ్ళిపోతున్నాయి. ఈ సిస్టమ్ ఏర్పాటు చేసింది ఎవరు? నువ్వే. ఆ సిస్టము, మా నదులు సముద్రాలు నీలో కనపడుతున్నాయి. నీలో నదులు ఉన్నాయి, సముద్రాలు. సో ఆ పరమాత్మ యొక్క విశ్వరూపాన్ని మనం అంచనా వేయగలమా? మన కళ్ళు చాలుతాయా? విశంతి వక్త్రాన్ని అభివిజ్వలంతి. కాబట్టి ఈ రకమైనటువంటి నీ యొక్క విశ్వరూపంలో నేను చూడనటువంటిది ఏదీ లేదు అని చెప్తే అప్పుడు పరమాత్మ అంటున్నారు, శ్రీ భగవానువాచ కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః ఋతేపి త్వాం న భవిష్యంతి సర్వే ఏవ స్థితాః ప్రచ్చనీకేషు యోధా. అర్థమైందా? భీష్ముడు కనపడుతున్నాడా? ద్రోణుడు కనపడుతున్నాడా? కౌరవులందరూ కనపడ్డారా? మీ పాండవులు కూడా కనపడే ఉంటారుగా, యోధులంతా కనపడ్డారుగా. ఇప్పుడు చెప్తా విను అసలైన విషయం. కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో, నేనే కాలాన్ని, లోకము యొక్క పెరుగుదల, లోకము యొక్క క్షయము, నాశనము నేనే దానికి కారణం. లోకాన్ సమాహర్తుమివ ప్రవృత్తః, ఈ లోకాలన్నిటినీ కూడా నీకు తెలియని ఎన్నో విశేషాలు నాకు సహజంగా నా ద్వారా జరిగేటటువంటివి. ఋతోపిత్వాం న భవిష్యంతి సర్వే. కాబట్టి నీకు ఇప్పుడు తెలవలసిన విషయం అంటే భవిష్యత్తు నీది కాదు. ఏ అవస్థితా ప్రచ్చనీకేషు యోధ, నీది ఎప్పుడైతే భవిష్యత్తు కాదో నువ్వు నిమిత్త మాత్రులు అవుతావు. అంటే యు ఆర్ ది ఓన్లీ ఏ టూల్, ఒక చిన్న పనిముట్టువి. యు ఆర్ ఏ స్మాల్ స్క్రూ, చిన్న స్క్రూ, పనిముట్టు లాంటి వాడి. కాబట్టి ఈ యోధులందరినీ నీవు యుద్ధంలో చంపడం అనేది అంతకు ముందే నేను చంపేశానన్నమాట. ఈ దుష్ట శిక్షణ నేను ఎప్పుడూ చేసేసి నీకు నువ్వు చేసావన్నట్టు నేను చూపిస్తున్నాను అన్నమాట. తస్మాత్ త్వం ఉత్తిష్ఠ యశో లభస్వ. ఇక్కడ టెక్నికల్ పాయింట్ ఏంటంటే అర్జున, నేనే కదా అందరిని చంపేది, పుట్టించేది నేనే కదా. కాబట్టి కొంచెం లౌకికంగా ఆలోచించు. తస్మాత్ త్వం ఉత్తిష్ఠ యశో లభస్వ జిత్వా శత్రూన్ భుంక్ష రాజ్యం సమృద్ధం మయా వైతే నిహతాః పూర్యమేవ నిమిత్త మాత్రం భవ సవ్యసాచి. ఇప్పుడు నీకు అర్థమైందా? తెలివితేటలు వచ్చాయా? ఇప్పుడు ఈ యుద్ధంలో నేను మామూలు కృష్ణులాగా ఉంటాను, నువ్వు చంపినట్టు చంపేసేయి. శత్రువులందరినీ కూడా దుష్ట శిక్షణ నువ్వు చేయి. పేరు
నీకే వస్తుంది, రాజ్యం నీకే వస్తుంది, చక్కగా విందులు మీరే చేసుకుంటారు, హాయిగా చేసుకో, లోకం ముందు నువ్వే చంపినట్టు చేయి. అసలు సత్యం తెలిసిందా? నేను చేశా ఇవన్నీ నా వల్ల అవుతున్నాయి. ఈ మాట లోకానికి తెలియదు కాబట్టి తస్మాత్వం ఉత్తిష్ట, నువ్వులే నిలబడు, యశోల ఫస్వ, ఆ కీర్తి ఏదో నువ్వు తెచ్చుకో, నాకొద్దు, నాకు అక్కడ నా కీర్తి ఉన్నా లేకపోయినా నేను చేసేది నేను చేస్తూనే ఉంటాను, ఆ కీర్తి నువ్వు తెచ్చుకో. కాబట్టి మనం ఇక్కడ గ్రహించాల్సింది ఏంటంటే మంచి పనులు మనం చేస్తే మనకి మంచి పేరు వస్తుంది. వెనకాతల పరమాత్మ మంచి చేయించినా ఈ భౌతిక జీవితంలో మంచివాడు అనే పేరు మనకు వస్తుంది, జీవితం సంతోషంగా గడుస్తుంది. కాబట్టి మంచిని మన పాత్ర నిర్వహించడం మంచిది, మన డ్యూటీ మనం చేయాలి. డూ యువర్ డ్యూటీ అనేటటువంటిది. తతో లభస్వ, యశస్సుని నువ్వు లభించుకునేలా చెయ్యి. జిత్వా శత్రువును భంచ, శత్రువులందరినీ కూడా నువ్వు జయించు. అప్పుడు భుంచ రాజ్యం సమతం, ఆ రాజ్యాన్ని అనుభవించు. భోగాలు ఉంటాయి కదా, గొప్ప సింహాసనం, గొప్ప కిరీటం, హాయిగా విందులు వినోదాలు అనుభవించు. మయేవైతే నిహత పూర్వమేవ నిమిత్త మాత్రం భవ సవ్యసాచి, నువ్వు నిమిత్త మాత్రంలో ఉన్న మనసులో తెలిసిన ఆ పని నువ్వు చేయి. అప్పుడు ప్రపంచంలో అంటే మనం ఆడే నాటకం మనం ఆడుతూనే ఉండాలి, మనం మంచి పనులన్నవి చేస్తూనే ఉండాలి. కానీ మనస్సులో మాత్రం పరమాత్మకి అన్ని సమర్పించాలి. అదే నిజమైన కర్మయోగి యొక్క లక్షణము. నువ్వు కర్మయోగిగా ఉండు. ద్రోణంచ భీష్మంచ జయద్రథంచ కర్ణం తథా జ్ఞాన వియోధ వీరాన్ మయా హతాంస్త్వం జహిమా వ్యహిష్ట యుద్ధ స్వజేతాని ప్రణేశపత్నాన్. నేను ఇప్పుడు చెప్పా కదా, భీష్ముడు, ద్రోణుడు, అటు చూడు కర్ణుడు అక్కడే ఉన్నాడు, కర్ణుడు కూడా అక్కడ కూర్చున్నాడు, భీష్ముడు ఉన్నాడు, ద్రోణుడు ఉన్నాడు, కౌరవులను అక్కడ చూసావు. నీ గురువు గారైన ద్రోణుడు కూడా అక్కడే ఉన్నాడు. నీ పితామహుడైనటువంటి భీష్ముడు కూడా అక్కడే ఉన్నాడు, నాలోనే ఉన్నాడు. అంటే అర్థం ఏంటనమాట, మహాత్ములు కూడా నాలో ఉంటారు. ద్రోణుడు భీష్ముడు చెడ్డవాళ్ళు కాదు. అంటే మహాత్ములు ఏంటి, దుష్టులు ఏంటి, అందరూకి నేనే నివాస నిలయం, ఆట పట్టు. సంజయ ఉవాచ, ఇది భగవంతుడు అర్జునుడితో అన్నది సంజయుడు విన్నాడు. ఆ సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తాడు. ధృతరాష్ట్రుడు ఎంత అదృష్టవంతుడో చూడండి. ఇదంతా ఉన్నట్టుగా వినే అదృష్టం కూడా ఆయన దక్కింది. ఏతచ్చుత్వా వచనం కేశవస్య కృతాంజలిర్వేపమానః కిరీటీ నమస్కృత్వా భూయ ఏవాహ కృష్ణం సదద్గతం భీతభీతః ప్రణమ్య. ఇది విని ఆ ద్రోణుణ్ణి, కర్ణుణ్ణి, భీష్ముణ్ణి, కౌరవుల్ని, యోధుల్ని అందరినీ కూడా ఆయనలో చూసి దర్శనం చేసుకుని విశ్వరూపం అంటే పరమాత్మ విశ్వరూపం ఇదా అని గ్రహించి గద్గద స్వరముతో కంఠం ఊడిపోతుంది. పులకిత గాత్రుడై ఆ నమస్కారం పెట్టి భూయ ఇంకోసారి కృష్ణుడితో అర్జునుడు ఇలా అంటున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. 100 పాళ్ళు అర్థమైపోయింది పరమాత్మ యొక్క దైవ మహాత్మ్యం. కృష్ణ విశ్వరూప అవగాహన పూర్తిగా అర్జునుడికి కలిగింది. త్వమాదిదేవ పురుష పురాణ, త్వం ఆదిదేవ, కృష్ణ నువ్వే ఆదిదేవుడు. పురుష పురాణ త్వమస్య విశ్వస్య పరం నిధానం, గమ్యము నీవే. పురుషుడవు అంటే సృష్టికి అంతటికి కూడా మూలకారకుడిని పురుషుడట. పురుషుడవు నీవే, పురాణ రూపుడవు నీవే, ధర్మరూపుడవు నీవే, విశ్వానికి గమ్యము నీవే, స్థితి నీవే. వేత్తాసి వేద్యం చ పరం చ ధామ త్వయా తతం విశ్వం అనంతరూప, నువ్వు అనంతమైనటువంటి వాడివి, అనంతరూపుడవు అని ఈ శ్లోకాన్ని కూడా మనం ప్రార్థనా శ్లోకంలో చదువుకోవచ్చు. చక్కగా గొప్ప శ్లోకం ఇది. కాబట్టి ఉన్నదంతా నువ్వే,
గమ్యము నువ్వే, మోక్షము నువ్వే అని కళ్ళల్లో నీళ్లతో ప్రార్థించి అప్పుడు అంటున్నాడు, ఇంత గొప్పవాడివి నువ్వు పరమాత్మ, అనేక సంవత్సరాలుగా నువ్వు నాతో ఎంత సన్నిహితుడుగా తిరిగావు, ఇంత గొప్పవాడు నాకు తెలియదు. కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. సఖేతి మత్వా ప్రసవం యదుక్తం, హే కృష్ణ హే యాదవ హే సఖేతి, అజానతా మహిమానం తవేదం మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి. సఖా ఇసి మత్వా ప్రసవం యదుక్తం. నువ్వు నాకు బెస్ట్ ఫ్రెండ్ అనే అభిప్రాయంలోనే ఉన్నాను నేను ఇప్పటి వరకు. దేవాది దేవుడు అని ఇప్పుడు నాకు అర్థమైంది. ఆ స్నేహితుడివి అన్నదాని మీద చనువు తీసుకుని నేను హే కృష్ణ 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 అని ఏకవచనంలో నిన్ను ఎన్నిసార్లు పిలిచాను. హే కృష్ణ, హే యాదవ, క్యాస్ట్ పెట్టి కూడా పిలిపించా, యాదవ యాదవ యాదవ. ఇప్పుడు నాకు బాధ కలుగుతుంది, పశ్చాత్తాపం వస్తుంది. అయ్యో బాబోయ్, ఇంత గొప్పవాడిని కృష్ణ కృష్ణ అని పేరెట్టి పిలిచానా, యాదవ 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 కులంలో పుట్టిన వాడాన్ని పిలిచానా, హే సఖేతి హే సఖ, ఫ్రెండ్, ఓ ఫ్రెండ్ కృష్ణ ఏంటి అన్నాను. ఏంటి ఇలా పిలిచాను నేను నిన్ను. అజానత మహిమానం తవేదం, నీ అజానత, నీ గొప్పతనాన్ని తెలుసుకోకుండా నేను ఎంత అజ్ఞానంతో, అజానత అంటే పరమ అజ్ఞానం, అజ్ఞానంతో ప్రమాదాత్ ప్రణయనం అవి, పొరపాటున కూడా నీ మీద ఇష్టంగానే పిలిచాను కానీ చాలా తక్కువగా చూశాను. నేను చాలా తక్కువగా చూశాను. నేను చేసిన ఈ పాపానికి అసలు పరిహారం ఏంటో అర్థం కాదు. పితాసి లోకస్య చరాచరస్య, నువ్వేం సామాన్యుగా, పితాసి లోకస్య చరాచరస్య త్వమస్య పూజ్యస్య గురు గరీయా నత్సమో అస్తు అభ్యధికః కుతః అన్యః లోకత్రయేసి అప్యతిమ ప్రభావః. పితాసి, నువ్వు పితవి, విశ్వానికి అంతటికి కూడా తండ్రివి. నీవే తల్లియు తండ్రివి, నీవే నా తోడు నీడ, నీవే సఖుడవు, నీవే గురుడము దైవము, నీవే నా పతియు గతి నిజముగా కృష్ణ అని పోతన అనిపించినట్టు, నువ్వే తండ్రి, నువ్వే సఖుడు, నువ్వే పతి, నువ్వే గతి, అన్నీ నువ్వే. ఎవ్రీథింగ్ గ్రేటెస్ట్ ఆఫ్ ది గ్రేటెస్ట్. పితాసి లోకస్య చరాచరస్య, చర అచర, కదిలేని కదలని జల పదార్థానికి కూడా నువ్వే. మనం జల పదార్థం అనుకుంటాం, జల పదార్థం అందులో కూడా ఒక ప్రాణశక్తి ఉంటుంది. 4 చెక్క ముక్కలు తెచ్చి మేకులు కొట్టి ఒక కుర్చీలో తయారు చేస్తే దానిలో ఒక ప్రాణశక్తి వచ్చేస్తుంది. అదేం చేస్తుంది, కూర్చోవాలి అనుకున్న వాళ్ళకి కూర్చోవడానికి సౌకర్యం ఇస్తుంది. అంటే ఒక పని, ఒక దాని గురించి ఏ ఆశించామో ఆ లాభాన్ని మనకి ఇస్తుంది. పనికిరాని వస్తువు తీసుకున్నా దానికి ఏదో ఒక ప్రయోజనం ఉంటుంది. ఆ ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి గుణం ఎక్కడి నుంచి వచ్చింది దానికి? ప్రాణప్రతిష్ఠ మనమే చేసాం, మానవులకే ఇంత శక్తి ఉంటే పరమాత్మ ముందు మనం ఏంటి? నథింగ్. కాబట్టి త్వమస్య పూజ్యస్య గురువు గర్యాన్ని, గురువులందరికీ కూడా నువ్వు జగద్గురు. అందుకనే కృష్ణం వందే జగద్గురు అంటారు. నత్సమో అస్తు అభ్యధిక, నీకెవ్వరూ సమానం కాదు, నీకంటే ఎవరూ ఎక్కువ కాదు. నువ్వే విశ్వాధారం, నువ్వే విశ్వకారం, నువ్వే లోకత్రయేపి అప్రతిమ ప్రభావం. 3 లోకాల్లోనూ కూడా నీతో పోల్చదగిన వాడు ఎవ్వరూ లేడు. అటువంటి వాడి కృష్ణ నీవు. అంచేత కిరీటినం గదినం చక్రహస్తం ఇచ్చామి త్వాం ద్రష్టుమహం తథైవ తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రభావో భవ విశ్వమూర్తే. ఓ విశ్వమూర్తి, నీ కిరీటాలు, గదలు, చక్రహస్తాలు వీటన్నిటిని చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యమైపోతుంది. మరి నేను ఇంత అదృష్టవంతుడనే విషయం నాకు అసలు ఇంతవరకు నాకు దొరకలేదు. అటువంటి అదృష్టం కలిగించినటువంటి అదృష్టపూర్వం హృషితోస్మి దృష్ట్వా.
ఇంతకంటే అదృష్టం లేదు. హృషిత అస్మి, చాలా ఆనందం, మితిలేని ఆనందం కలుగుతుంది. భయేన ప్రవ్యహితవ్యం మనోమే, ఒక విధంగా మూల ఇంత పెద్ద విశ్రాంత అధిపతి అయినటువంటి దేవుడిని నేను చూశానంటే నాకు లోపల కొంచెం గుండె భయంగా కూడా అనిపిస్తుంది. తదేవమే దర్శయ దేవరూపం ప్రసీద దేవేశ జగన్నివాస, కాబట్టి నీ యొక్క మామూలు రూపాన్ని చూపించిన. ఇప్పుడు ఆ రూపాన్ని చూశాను, ఒళ్ళు గగులు పొడిచింది, కానీ నేను మామూలు మనిషిని కాబట్టి నీ రూపాన్ని మామూలు రూపంలోకి వచ్చేయి బాబు అని ప్రార్థిస్తే అప్పుడు పరమాత్మ సుదర్శనమిదం రూపం దృష్టవానసి యన్మన దేవాప్యస్య రూపస్య నిత్యం దర్శనకాంక్షిణ నాహం వేదైర్న తపసా నదానేన నచేద్యయ శక్య ఏవం విధో ద్రష్టుం దృష్టవానసే మాం యథా దృష్టవానసి మాం యథా. ఇంత ఎవరికి దక్కని ఈ అదృష్టమును నీకు నేను ఇవ్వదలుచుకున్నాను. చూపించారు, చూశావు. ఇది అందరూ గొప్ప గొప్ప వేదమూర్తులు, వేదాన్ని ఔపోసన పట్టినటువంటి వేద పండితులు, విద్వాంసులు, మహా గొప్ప గొప్ప భక్తులు అందరూ కోరతారు. వాళ్ళకి ఏనాడు నేను ఇవ్వలే. నా దానం ఎంతో దానం చేసిన వాళ్ళకి కూడా నేను ఇవ్వలేదు. బలి చక్రవర్తి ఎంత దానం చేశాడు, వామన రూపమే తప్ప ఈ విశ్వరూపం ఇవ్వలేదు. వామన రూపం కూడా చాలా గొప్పది. నా సేద్యయ, యజ్ఞాలు చేశారు, హోమాలు చేశారు, గొప్ప గొప్ప వాళ్ళు. నేను అవకాశం ఇవ్వలేదు. శక్య ఏవం విధో ద్రష్టం దృష్టవానసి మాం యథా, కాబట్టి నేను ఎటువంటి వారికి ఇస్తా? కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనావా భక్త స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణయేతి సమర్పయామి. శరీరం చేత, మనస్సు చేత, వాక్కు చేత ఏం చేసినా, నేనేం చేసినా నేను చేసేది కాదు నాయన, పరమాత్మ నువ్వే నా చేత చేయిస్తున్నావు. ఐఎమ్ ఓన్లీ ఏ స్మాల్ థింగ్ విచ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్, ఏ స్మాల్ టూల్ ఆఫ్ యూ. ఒక పనిముట్టుని, అంట్లో కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనావా హృదయ స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై, ఏం చేసినా నారాయణాయేతి సమర్పయామి. నారాయణుని వల్లనే నేను ఇది చేయగలుగుతున్నాను, నారాయణుడే చేస్తున్నాడు, ఇది నా చేత నారాయణుడు చేస్తున్నాడు అనే భావంతో ఉన్న వాళ్ళకే నేను నా మహిమను చెప్పగలుగుతా. నీకు ఆ భావం వచ్చింది కాబట్టి నీకు నా విశ్వరూప సందర్శన భాగ్యము కలిగించాను అని చెప్పిన తర్వాత పశ్చాత్వనన్యయా శక్య అహమేవం విధోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేశం చ పరంతప. ఓ శక్తి, ఇప్పటికైనా గుర్తించుకో, శత్రువులను తులుమాడే శక్తి నీలో ఉంది. నేనే ఇచ్చా, కానీ నీలో ఉంది. కాబట్టి భక్తితో నీవు నా యొక్క ప్రసాదితమైనటువంటి జ్ఞానాన్ని ఉపయోగించుకుని, అర్జున నువ్వు ఏ చేసినా నా యొక్క ప్రోత్సాహము మీద చేస్తున్నా అన్న విషయం తెలుసుకుని నీవు చెయ్యి. కర్మయోగివి కావలను. కర్మయోగివి అని అర్థం చేసుకో. జ్ఞానయోగి కంటే కర్మయోగి శ్రేష్ఠుడు. వేదాలు, యజ్ఞాలు, తపస్సులు వీటన్నిటికంటే కర్మయోగత్వము గొప్పది. కర్మయోగి అంటే నా ఎదురుకుండా ఏ విధి, ఏ కర్తవ్యం నా ఉందో 100కి 100 పాళ్ళు న్యాయముగా ధర్మ మార్గంలో నేను చేయుట. దట్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ భగవద్గీత, టాట్ బై భగవాన్ పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ. మత్కర్మకుట్ మత్ పరమో మద్భక్త సంగవర్జిత నిర్వైర సర్వభూతేషు యప్సమామేతి పాండవ. ఒక్కసారి రిపీట్ చేస్తాను నాయన, ఇంకొకసారి చెప్తాను. మత్కర్మకృత్, మత్పరమ, మద్భక్త, నా భక్తులు,
మత్కర్మకృత్, నేను వసగిన కర్మని చేసేవాడు, నేనే సంపూర్ణము అనుకుని చేసేవాడు. మత్కర్మ, మత్పరమ, మద్భక్త. వీళ్ళు సంఘవర్జితులై ఉండాలి. సంగమము అంటే సంబంధము, ఒక రకమైన ఆశ, ఎమోషన్, ఒక దురాశ, ఆశ అంటే కామ క్రోధ లోభమోహ మదం ఆశ్చర్యములకు లొంగి ఉండట, నాకు ఇది కావాలి అనుకోవడం, పేరు కావాలి, డబ్బు కావాలి, అందరు నన్ను గుర్తించాలి, గొప్పవాడు అనాలి, ఇవన్నీ చీపెస్ట్ ఆఫ్ ది చీపెస్ట్. ఇవి వద్దు. సంగమం అవుతుంది. ఈ సంగమాన్ని వదిలిపెట్టింది. కలయిక వద్దు. ద్వంద్వాతీతుడు, రాగద్వేషములకు అతీతుడుగా. రాగం అంటే ఇష్టం, ద్వేషం అంటే అయిష్టం, ఈ రెండింటికి దూరం. డోంట్ హేట్ ఎనీబడి, డోంట్ ఓవర్ లైక్ ఎనీబడి ఆర్ ఎనీథింగ్. బియాండ్ ఆల్వేస్ బీ చీర్ఫుల్. చిరునవ్వు ముఖంతో మన పని మనం చేయడం, అది కర్మయోగి యొక్క లక్షణం. సాంఖ్యయోగి యొక్క లక్షణం, జ్ఞానయోగి యొక్క లక్షణం కూడా. జ్ఞానయోగికి కర్మము కనుక కలిస్తే కర్మయోగి జ్ఞానయోగి సమానమవుతుంది. ఇది తెలుసుకో. రాగద్వేషాలకు అతీతంగా చెయ్యి అని. మత్కర్మకు, మత్పరమ, మద్భక్త, సంఘవర్జిత. వర్జించాలి సంఘాన్ని, అంటే ఈ రకమైన రాగద్వేషాలకు లొంగడాన్ని. నిర్వైర, ఎవరితో వైరం పెట్టుకోవద్దు. మనుషులే కాదు, భావాల్లో కూడా వైరం పెట్టుకోవద్దు. సర్వభూతేషు నిర్వైర, అన్ని జీవరాశుల్ని ప్రేమించు. ఎస్ సమావేత పాండవ. కాబట్టి ఇది మైండ్లో పెట్టుకున్నట్లయితే నువ్వు నీ కర్తవ్యాన్ని నువ్వు తప్పకుండా చేస్తావు. ఇక్కడ ఒక చిన్న కథ చెప్పు. అంటే ఇది ఎంత, కొంతమంది అంటే అంత ఈజీ ఏం కాదండి మీరు చెప్పింది. అంత ఈజీ ఎలా అవుతుందండి, మనుషులం కదా మనం అంటాం. వాళ్ళు అలా ఉన్నారు, వీళ్ళు ఎలా కాదు. మనలో కూడా గొప్ప సంగమాన్ని, రాగద్వేషాలను జయించిన వాళ్ళు ఉన్నారు. యూసఫ్ అని ఒక ఆయన ఉన్నారు. ఆ యూసఫ్ అనే ఆయన కొంచెం పెద్ద ఆయన ఇంట్లో పని చేసుకుంటూ ఉండగా ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి ఇంట్లోకి వచ్చేసాడు. ఇంట్లోకి వస్తే, నాయన ఏంటి బాబు, ఎవరు, ఏంటి కావాలి, వెనకాతల రక్షక భటులు పరిగెత్తుకొస్తున్నారు నన్ను పట్టుకోవడానికి, నన్ను కొంచెం రక్షించండి అంటే, సరే రక్షిస్తాలే, మరి నీ ప్రాణం కాపాడు కదా, వాళ్ళ చేతిలో ఆయుధాలు ఉన్నాయి, వాళ్ళు ఏం చేస్తారో తెలియదు, నేను ఏమైనా చేయొచ్చు అంటే, సరే అని నాయన అని కూర్చోబెట్టాడు. ఇంట్లో కూర్చోబెట్టాడు. వాళ్ళు వచ్చారు, అటు ఇటు చూశారు, వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాక, నాయన ఏంటి ఎందుకైంది ఇది అది అని కూర్చోబెట్టి వాడికి కాఫీ ఇచ్చి, వాడికి పాలు ఇచ్చి, భోజనం పెట్టి అన్నీ చేసి అన్నీ చక్కగా చేశాడు. ఏదో పాపం పరిగెత్తుకొచ్చాడు, ఏదో పాపం అని తప్పు చేసి ఉండొచ్చు అయినా అని అనుకుని పెట్టారు. అక్కడ ఇలా చూస్తూ ఆ అబ్బాయి ఓ ఫోటో కేసు చూశాడు. ఈ ఫోటో ఎవరిదండి అన్నాడు. ఆ అబ్బాయి, మా అబ్బాయిది. నేను మీ అబ్బాయిని చంపేసి పారిపోయి మీ అబ్బాయిని చంపేసి పారిపోయి అందుకనే వాళ్ళు వెనకాల వస్తున్నారు అనగానే, మామూలు వ్యక్తికైతే నా కొడుకుని చంపిన వాడికి నేను ఆశ్రయం ఇచ్చాను, వీడికి భోజనం పెట్టాను అని వాడిని చేతిలో ఉన్నటువంటి ఆయుధంతో, ఏదో కర్రో ఏదో తీసుకుని, కనిపించడం ఏదో ఒకటి తీసుకుని వాడిని కొట్టి ఇది చేసి, లేకపోతే తిన్నగా తీసుకెళ్ళి రక్షకపోట్లకి అప్పగించేవారు. కానీ ఈయన ఏం చేశారంటే, నాకు మా అబ్బాయిని నువ్వు చంపావు అని నువ్వు చెప్పావు, మనసు బాధగా ఉంది, నాకు కోపం వస్తుంది కొద్దిసేపట్లో, నాకు కోపం వచ్చే లోపల నువ్వు పారిపో, నాకు కోపం వచ్చే లోపల నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. ఎందుకంటే కోపం వస్తే నాలో ఆవేశం వస్తుంది, ఆవేశంతో నేను చెడ్డ పని చేస్తాను, చెడ్డ పని చేస్తే రాగద్వేషాలకు లోనైన వాడిని అవుతాను. కాబట్టి ద్వేషముకు లోనై చేసే పని ఇదవుతుంది. కాబట్టి నీకు భగవంతుడు చూసుకుంటాడు ఎవరికి, నేను మాత్రం రాగద్వేషాలకు లొంగకూడదు. ఎందుకంటే నేను పరమాత్మ చెప్పిన పద్ధతిలో నడుస్తున్నటువంటి వాడిని. వాళ్ళ మతం ఏదైనా, వాళ్ళు భగవంతుడు ఎవరైనా, వాళ్ళలో రాగద్వేషానికి అతీతంగా ఉండడమే ఏ మతమైనా చెప్పేది అని అతన్ని వదిలేసి పంపించేశాడు. వెళ్ళేటప్పుడు 4 రూపాయలు చేతిలో కూడా పెట్టి ఖర్చులకు కూడా ఇచ్చి పంపించాడు. ఎందుకంటే
పాపిని ద్వేషించొద్దు అని చెప్పడం, రాగద్వేషములకు అతీతముగా ఉండాలి కోపాన్ని జయించడానికి వెంజన్స్ ఆఫ్ యూసఫ్ అనే కథని మనకి పాశ్చాత్య దేశాల్లో బాగా ప్రసిద్ధి పొందినటువంటి కథ ఇది. ఇది క్రిస్టియన్ మెథాలజీలో కూడా చాలా ప్రసిద్ధి పొందినటువంటి కథ. అంటే రాగద్వేషాలకు అతీతంగా ఉండాలి అనేది ప్రపంచంలో ఏ పౌరుడైనా అనుసరింపదగిన మహా గొప్ప విషయము. సంఘవర్జిత, సంఘమును వర్జించాలి అని వెంజన్స్ ఆఫ్ యూసఫ్ కథ ద్వారా. ఇలాంటి కథలు అనేక మన పురాణాల ఇతిహాసాల్లో కూడా ఉన్నాయి. వీటిని తెలుసుకుని ఈ ఎగ్జాంపుల్స్ని ఫాలో అయ్యి మనము భగవద్గీత చూపించినటువంటి దారిలో మన జీవితాన్ని గడపడం మంచిది అనేటటువంటి సత్యాన్ని విశ్వరూప సందర్శన ఏకాదశోధ్యాయంలో ద్వారా మనకు పరమాత్మ బోధించాడు. ఇంత దయామయుడైనటువంటి కృష్ణ పరమాత్మ బోధనని మనము నిత్యము మన జీవితంలో ప్రాక్టికల్గా అవలంబించి మన జీవితాన్ని సార్థకం చేసుకోవాలి అని మనం సిన్సియర్గా మనస్ఫూర్తిగా కోరుకుంటూ దానికి తగిన శక్తిని కూడా పరమాత్మను ప్రసాదించాలని పరమాత్మను వేడుకుంటూ ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే విశ్వరూప సందర్శన యోగో నామ ఏకాదశోధ్యాయః. జయ శ్రీకృష్ణ పరమాత్మనే నమః.